మీరు అందరికి హెల్ప్ చేస్తామని చెప్తారు అక్కడ వాళ్ళు. వాళ్ళు చెప్పిందే రైటర్తో డిస్కస్ చేసి రాపిచ్చి పాడింది, అది పెద్ద హిట్ అయింది. బీజేపీది ఏ లైన్ తీసుకున్నారు మరి? బీజేపీది మోడీ గారిది సంబంధించి. ఒకసారి వినిపిస్తారా? డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం, డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం, హిందువుల బంధురా నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ సాంగ్ పాడేస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు పాడ్కాస్ట్ మీద ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా, పాట పాడడం అంటే లిరిక్స్ అన్నీ ఉంటుంది, ఎలా అనిపిస్తుంది మీరు పాట పాడే సందర్భంలో? సంతోషం అనిపిస్తానా, ఎందుకంటే చెవుల్లో మనకు మ్యూజిక్ వినొస్తుంటుంది, రైటర్ పక్కన ఉంటాడు, మ్యూజిక్ రైటర్ పక్కన ఉంటాడు. ఇది ఒక్కొక్క లైన్ బాగా పాడాలని ప్రతి పాటకు నేను భయపడుతూ, ప్రతి పాట కొత్త పాట పాడాలంటే భయపడుతూ, అది క్లారిటీగా మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చినట్టుగా, రైటర్కి నచ్చినట్టుగా పాడుతున్నా లేనని. వాళ్ళు ఎంత ఏజ్లో చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్గా భయపడుతూ ఆ పాట కంప్లీట్ చేయడం బాధ్యత తీసుకుంటాం. అంటే అది ఒక వృత్తి కాబట్టి మనం అందరినీ గౌరవిస్తూ ముందుకు అంతే తీసుకెళ్ళాలి. అంతే అంతే వాళ్ళకి నచ్చినట్టుగా ట్యూన్ పాడడం, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ప్రజలందరినీ సాటిస్ఫై చేసినట్టు రాసిన రైటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాట పాడారు. అంటే ఆయన సినిమా హీరో. అవునన్నా. ఆయన్ను అంటే ఏ కోణంలో తీసుకున్నారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే కొమరం పులి అన్నట్టుగా కొంచెం టైటిల్ కానీ, అలా సాంగ్స్ కానీ, మూవీస్ కానీ చూస్తాం మనం. కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, వీరుడు, కొంచెం పోరాట యోధుడు, ప్రజల పక్షాన నిస్వార్థంగా కొట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రచయిత కూడా అట్లే అనుకుని రాసినది. భగ భగ మండిన భగత్ సింగుర పవను, భగ భగ మండిన భగత్ సింగుర పవను, జనసేన జెండెత్తి ఊద జంగు సైరను. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే భగత్ సింగ్ అంటే తీసుకోవడానికి అంటే రైటర్ తీసుకున్నాడు అది. భగ భగ మండే భగత్ సింగ్ అంటే ఇక భగత్ సింగ్తో పోల్చాడంటే ఇక అది మంచి ఫైర్ ఉన్నాడు అని చెప్పినట్టు, జాతీయ నేత కదా. అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య దసరాలో కూడా పాడినట్టు. అవునన్నా, దసరా మూవీలో.